హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట పప్పుచారు. ఈజీ ప్రాసెస్లో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పు శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టి ఒక అర స్పూన్ పసుపు 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఈ కందిపప్పుని స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుందాము. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు ముక్కలు కట్ చేసేసుకొని తగినన్ని పచ్చిమిర్చి కూడా తీసుకొని ఈ ఉడుకుతున్న కందిపప్పులో వేసేసుకుని ఓసారి కలిపి ఒక అర స్పూన్ మెంతులు కూడా ఈ ఉడుకుతున్న కందిపప్పులో వేసేసి ఈ కందిపప్పు ఒక 80% ఉడికించుకోవాలి. ముందుగా మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాము. ఈ చింతపండు కూడా వేసేసి ఓసారి కలిపి కాసేపు ఈ చింతపండు కూడా ఉడికించుకోవాలి. ఈ కందిపప్పు అయితే ఇప్పుడు ఉడికింది ఫ్రెండ్స్. ఈ కందిపప్పులో ఉన్న నీళ్ళన్నీ ఒక చిన్న బౌల్లో పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పప్పుకి తగినంత ఉప్పు వేసేసి ఈ పప్పు గుత్తితోటి ఈ పప్పు బాగా మెత్తగా మెదిపేసుకొని ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్న పప్పు నీళ్ళు కూడా వేసేసి తగినంత వాటర్ కూడా వేసేసి ఓసారి కలిపేసి ఇప్పుడు ఈ పప్పుచారుకి తాలింపేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రేఖలు, సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేసేసి ఓసారి కలిపేసి కాగుతున్న పప్పుచారులో ఈ తాలింపు వేసేయాలి. ఈ తాలింపు వేసిన తర్వాత ఓసారి బాగా కలిపేసేసి బాగా బుడగలు వచ్చే వరకు ఈ పప్పుచారు మరిగించుకోవాలి. పప్పుచారు ఎంత బాగా మరిగితే అంత బాగా పప్పుచారు టేస్ట్ వస్తుంది. ఇలా బుడగలు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. పప్పుచారు ఎంత మరిగితే అంత రుచి వస్తుంది ఫ్రెండ్స్ ఈ పప్పుచారు అయితే రెడీ అయ్యింది. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.